మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 5వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం అండి. చదవ ఇంకో మాట. చాలా అండి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ సువార్తను ప్రకటించి ఉన్న సమయాలలో ఒక దోణి మీద ప్రభు అయిన యేసుక్రీస్తు సీమోనుదైన ఒక దోణిలో ఎక్కి దానిలోనికి ఆ ప్రజలకు బోధించుతూ ఉన్నాడంట. ఈ బోధించుతున్న సమయంలో తర్వాత ఇదంతా బోధించిన తర్వాత ఆ యొక్క ధోనిని లోతునకు నడిపించమని ఆ చేపలు పట్టుటకు మీరు వల వేయండి అని సీమోనుతో చెబుతున్నాడు. ఈ సీమోను ఆ యొక్క దినమున అంతకుముందు రాత్రి ఆయన ఆ రాత్రి అంతా కష్టపడ్డాను, ఏమీ దొరకలేదయ్యా అని చెబుతూ ఉన్నాడు. మేము రాత్రి అంతా ప్రయాసపడ్డామయ్యా, మేము ఎంతగా ప్రయాసపడినా ఏమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వల వేతు అని ఆయనతో చెప్తూ ఉన్నాడు. ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో కూడా మన యొక్క స్థితిలను బట్టి మనం ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నాం. ఏ స్థితిలోనైనాను, ఏ జీవితంలోనైనా రాత్రి అంతా నీ జీవితంలో ప్రయాసపడినా నీ యొక్క స్థితిని బట్టి ఫలితం లేని పరిస్థితుల్లో నువ్వు ఉండొచ్చు. కానీ ఈ దినం మనం నీతో మాట్లాడుతున్న మాటను బట్టి ఆయన మాట చొప్పున నీవు వల వేస్తే, ఆయన మాట చొప్పున నీవు వినగలిగితే ఆయన నీకు చేయవలసినవన్నీ చేయగలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ యొక్క స్థితిని బట్టి, ఇక్కడ ఉన్న మాటలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే మనుషుల యొక్క జీవితాలలో రాత్రి అంతలు శ్రమపడి, రాత్రి అంతయు ఆ యొక్క ప్రయాసపడి ఎంతగా కష్టపడినా, ఎంతగా చేసినా తమ జీవితాల్లో కావాల్సినది దేవుని యొక్క మాటను వారి జీవితాలలో వినుట కావాలి. ఇక్కడ ఈ యొక్క వ్యక్తి జీవితంలో ఏం చేశాడంటే దేవుని యొక్క మాట చొప్పున తన యొక్క జీవితాన్ని, తన యొక్క స్థితిని బట్టి ఆ దినమున అయ్యా నీ మాట చొప్పున నేను వలయేస్తున్నానయ్యా, నేను ఇంతకు ముందు కష్టపడ్డాను, ఈ కష్టానికి నా జీవితంలో ఏ ఫలితం లేదు, కానీ నీవిచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి, నీవిచ్చిన ఈ యొక్క మాట చొప్పున, నీవిచ్చిన ఈ యొక్క స్థితిని బట్టి నేను నీ మాట చొప్పున. ఆమేన్, హల్లెలూయా. అందుకే కదా అంటున్నమాట, ఈ యొక్క మాటను జ్ఞాపకం చేసుకుంటే మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే మాట మనిషికి జీవం ఇస్తుంది. దేవుని యొక్క నోటి నుండి వచ్చే మాట మనిషి జీవితంలో తమకు కలిగిన స్థితిని బట్టి బ్రతికించడానికి అవకాశం ఉన్నది. అందుకే కదా ఇంకా దావీదు గారు అంటాడు, యా నీ వాక్యమే నా పాదములకు దీపమై ఉన్నది, ఈ వాక్యమే నాకు త్రోవకు వెలుగై ఉన్నది, ఈ వాక్యమే నా జీవితంలో నాకు నెమ్మదినిస్తుంది అని దావీదు గారు ఈ విధమైన స్థితిలో చెబుతున్నాడంటే ఈ యొక్క దేవుని యొక్క మాటలో అంత శక్తి ఉన్నది. అయితే ఇక్కడ సీమోనుదైన ఒక దోణి మీద ఎక్కి ప్రభువైన యేసుక్రీస్తు బోధించిన తర్వాత బోధించిన తర్వాత ఆ దోణిని లోతునకు నడిపించమంటున్నాడు. ఆ చేపలు పట్టుటకు మీరు వల వేయండి అని చెబుతూ ఉన్నాడు.
ఈ స్థితిని బట్టి మీతో మాట్లాడుతున్న మాటలు బట్టి మనం రేత్రంతా శ్రమ పడినా, రేత్రంతా మన జీవితాల్లో ప్రయాసపడినా, దేవుడు మనకిచ్చిన అవకాశమును బట్టి, దేవుడు మనకిచ్చిన సమయంలో, దేవుడు మనతో మాట్లాడతాల్సిన సమయంలో, ఆ సమయంలో మనం దేవునికి ఆ సమయాన్ని అంగీకరించలేని పరిస్థితిలో ఉంటే మనకి ఏ ఫలితం దొరికే పరిస్థితి ఉండదు. దేవుని యొక్క సన్నిధిలో మనతో మాట్లాడుతున్నమాట ఎంతగా దేవుడు అంగీకరించాలని ఆలోచన కలిగి ఏ విధంగా మన జీవితాల్లో విధేయతను చూపించగలుగుతున్నామో దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. ఈ సీమోని యొక్క జీవితంలో ఏ విధమైన స్థితిలో తన జీవితాన్ని నడిపించబడ్డాడో తెలియదు, కానీ నీ మాట చొప్పున నేను వల వేస్తానయ్యా అంటున్నాడు. ఇతను తన యొక్క మాట చొప్పున, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాట చొప్పున వారు అలాగా చేస్తే అక్కడ విస్తారమైన చేపలు పడ్డాయంట. అందుచేత వారు వలలు పీగులు పోవుచుండగా వారు వేరొక దేనిలోనున్న తమ పాలివారిని వచ్చి తమకు సహాయం చేయమని వారు సైకిలు చేస్తూ ఉన్నారు. ఇంతగా ఎందుకు ఆశీర్వదించబడుతున్నారు? ఇంతగా ఎందుకు అంత సమృద్ధిగా విస్తారమైన చేపలు పడటానికి కారణం ఏమిటి అంటే, వారి జీవితంలో తమ యొక్క మాట చొప్పున వారు వల వేసిరి. ఇదే మనం మీతో మాట్లాడుతూ మాటలు బట్టి మన దేవుడు మనతో మాట్లాడిన సమయంలో మన జీవితాలను సరిచేసుకుంటూ ఆయనకి విధేయులుగా మార్చబడుతున్నామా? అంటే మనకిచ్చిన ఈ యొక్క ధన్యత, మనకిచ్చిన యోగ్యత ఎలాంటిది అంటే, నువ్వు రేత్రంతా నీ జీవితంలో ప్రయాసపడి ఉండొచ్చు, నువ్వు రేత్రంతా ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, రేత్రంతా నీ జీవితంలో ఏదో ఒకటి చేస్తూ ఉండొచ్చు. ఈ దినం నీతో మాట్లాడుతున్నమాట, అయ్యా నేను రేత్రంతా నేను ఈ విధంగా చేశాను కానీ నాకు ఫలితం లేదు, నేను ఈ విధంగా నడిపించబడ్డాను నాకు ఒక్కటి కూడా రాలేదు, నేను ఈ విధంగా చేశాను కానీ ఏ ఒక్క దీవెన కూడా నా జీవితంలో స్థితిని బట్టి నడిపించబడలేదయ్యా, కానీ నీవిచ్చిన ఈ యొక్క మాట చొప్పున ఈ దినమున వల వేస్తానయ్యా అని చెప్పి నీవు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించుటలో, దేవుడు నీకు ఇచ్చిన మాట చొప్పున నీ స్థితిని బట్టి విధేయతను చూపించడం దాన్ని బట్టి దేవుడు నీకు ఒక విస్తారమైన దీవెనలతో నిన్ను నింపాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ విస్తారమైన దీవెనల చేత నువ్వు నింపబడితేనే ఆ యొక్క దేవునికి మహిమ కలుగుతుంది. ఆ దేవుని యొక్క సన్నిధిలో నీ స్థితిని బట్టి నీవు ఆశీర్వదించబడటకు కారణమవుతుంది. కానీ దేవుడు అంటున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఇంకను ఏమంటున్నాడంటే, ప్రతి మనిషి జీవితంలో వారి వారి యొక్క స్థితిని బట్టి వారితో ఒక్కొక్క ఉపమాన రీతిలో వారితో చెబుతూ ఉంటాడు. అయితే ఇక్కడ ఉన్న మాట జ్ఞాపకం చేసుకుంటే, వీరు ఈ యొక్క వలలు వేసేవారుగా ఉన్నారు కనుక, వీరు చేపలు పట్టేవాళ్ళుగా ఉన్నారు కనుక, వీరితో ఒక ఆత్మ సంబంధంగా వారితో ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే, మీరు చేపలు పట్టిన వారుగా మార్చబడ్డారు, ఇప్పటి నుంచి మిమ్మల్ని నేను మనుషులను పట్టులో జాలర్లుగా మిమ్మల్ని చేస్తాను అంటున్నాడు. ఈ మనుషులు పట్టు జాలర్లుగా చేస్తానంటున్నాడంటే, ఇక్కడ ఏ స్థితిని బట్టి వీరి యొక్క జీవితాల్లో ఈ విధమైన స్థితిలో నడిపించబడితే మాట్లాడుతున్నాడు. నీ యొక్క జీవితంలో కూడా నువ్వు యొక్క ఏ స్థితిలో నడిపించబడ్డావు కానీ ఒక ఆత్మ సంబంధముగా నీతో మాట్లాడుతున్న మాటను బట్టి నిన్ను ఒక మనుషులు పట్టులు జారులుగా చేయాలని దేవుని యొక్క ఉద్దేశము. ఈ విస్తారమైన చేపలు నీ జీవితంలో, విస్తారమైన దీవెనలు నీకు నింపబడ్డా నీ జీవితంలో దేవుని మాటలో నువ్వు అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నా వాటిని తునీకరిస్తూ నీ జీవితంలో నడిపించబడవచ్చు. నిన్ను వలె నీ జీవితం బట్టి, నిన్ను వలె నీ కొన్ని మందిని బట్టి, నీ వల్ల అనేక మందిని నడిపించడానికి, నీ వల్ల కొన్ని మందిని దేవుని వైపుకు మార్చడానికి నిన్ను జాలరుగా అంటే మనుషులు పట్టు జాలరుగా నిన్ను చేయాలని ఆశపడుతున్నాడు కదా. దేవుడు మనకి ఎంతో ధన్యతనిచ్చాడు, దేవుడు మనకి ఎంతో ఈ యొక్క యోగ్యతనిచ్చాడు. మనము మన జీవితాల్లో ఏం చేయాలంటే, దేవుని యొక్క మాటకు లోబడి మన యొక్క స్థితిని మనం మార్చిపోతూ, మనం ఎన్నో అనుభవాలు కలిగి ఉండొచ్చు. అక్కడ ఆ స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే, అయ్యా మేము ఆ లోపలికి వెళ్ళి ఆ లోతులో పానిచ్చి అక్కడ వలవేయండి అంటే అప్పుడు అనుకోవచ్చు కదా, మనసులో అనుకోవచ్చు కదా, అయ్యా మేము ఈ సముద్రంలో వీటి మీద మేము ప్రతి అనుభవం కలిగిన వారం, మేము ఎక్కడ వేస్తే ఆ చేపలు పడితే మాకు తెలుసు
అని వారి హృదయంలో ఆ యొక్క స్థితిని బట్టి ఆలోచించలేదు. కానీ అయ్యా, మేము రేత్రంతా ప్రయాసపడ్డాం, కానీ మాకు ఒక్కటి కూడా దొరకలేదు. కానీ నీ మాట చొప్పున వల వేస్తామయ్యా. ఎంత ధన్యత! ఎంత ఆ యొక్క మాటకు విధేయతను చూపించిన వారుగా మార్చబడ్డారు. వారి యొక్క స్థితి ఏ విధమైన స్థితి అయినను దేవుని యొక్క సన్నిధిలో వారి జీవితాలు విధేయతను చూపించిన దాన్ని బట్టే కదా. అందుకే కదా అంటున్న మాటలు, ఆయన మాటలు మన జీవితాలలో ఆధారపడి ఉంటే, ఆయన మాట ద్వారా మనకు కావలసిన ప్రతి ఒక్క స్థితిలో ఆయన మాటకు విధేయతను చూపించిన వారి జీవితాల్లో ఏ యొక్క స్థితిలో ఉన్న వారికి ఎలాంటి కొదువ చేయనేరని అంటున్నాడు కదా. ఆ మాటలో మన జీవితాలు నడిపించబడాలి కదా. ఆ మాటలో మనకి యొక్క స్థితిని బట్టి దేవుడు ఎంతగానో చేయాలని ఆశపడుతున్నాడు కదా. అయితే మనము ఏం చేస్తున్నాం అంటే, ఈ విస్తారమైన ఈ పనులు, విస్తారమైన వీటి యందు ప్రయాసపడుతూ రాత్రంతా శ్రమపడ్డాం, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం అనే పరిస్థితిలో ఉన్నారు. కానీ తర్వాత అన్న మాట, నీ మాట చొప్పున వల వేస్తామని చెప్పే స్థితిలో లేకపోతూ ఉన్నారు. దినాల్లో జ్ఞాపకం చేసుకుంటే మనుషుల యొక్క జీవితాల్లో ఉన్న స్థితిని బట్టి, ఉన్న అవిధేయతలను బట్టి, వారి యొక్క స్థితిగతులను బట్టి ఏ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారో తెలియలేని పరిస్థితులు ఉన్నాయి. మనుషుల యొక్క జీవితాలు ఈ స్థితిలో నడిపించబడితే వీరి యొక్క స్థితిని బట్టి ఇక ఏ మాత్రము వారు నశించిపోతూ ఉంటే వాళ్ళని రక్షించగలిగిన వారు ఎవరో కనపడే పరిస్థితులు కనపడట్లేదు. కానీ దేవుని యొక్క ఉద్దేశాలు మన పట్ల నెరవేర్చాలని దేవుని యొక్క ఉద్దేశపూర్వకంగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా మిమ్మల్ని చేయాలని ఆశ కలిగి ఉన్నాను. ఇంతకుముందు మీరు చేసిన ఉక్తి ఏమిటో నాకు తెలియదు. మీరు చేసిన పని ఈ విధమైన స్థితిలో ఉన్నారు. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలాలుగా చేస్తున్నాను. అంటే ఆత్మ సంబంధంగా మన జీవితాలు అనేక మందిని మనం దేవుని వైపుకు తిప్పేవారుగా మనం మార్చబడాలి. ఎందుకంటే మన యొక్క స్థితిని బట్టి ఎంతగానో ప్రేమించిన దేవుడు, ఎంతగానో మనల్ని ఆయన యందు మన జీవితాలను రక్షించిన దేవుడు, ఈ రక్షణ కూడా మనం అనేక మందికి చూపించాలి కదా. ఈ రక్షణ కూడా అనేక మంది జీవితాల్లో ఇది వారికి రక్షణకరమైన స్థితిలోనికి తీసుకెళ్ళడానికి ఇది కారణమవుతుంది కదా. అయితే ఇది మనతో మాట్లాడుతున్న మాటను బట్టి దేవుడు మనల్ని పిలిచిన పిలుపులో మన యొక్క స్థితి ఏ స్థితిలో ఉండొచ్చు, ఏ అనుభవంలో నువ్వు ఉండొచ్చు, ఈ అనుభవం చేత నువ్వు నడిపించబడిన అనుభవాలన్నిటినీ విడిచిపెట్టి నీవు ఆయన మాటకు విధేయులుగా చేయబడితే రానున్న దినములలో దేవుడు నిన్ను ఆయన తగిన సమయంలో ఆయన యొక్క సింహాసనం మీద కూర్చొనబెట్టాలని దేవుని యొక్క ఉద్దేశములు ఇవన్నవి. ఆ యొక్క సింహాసనం మీద కూర్చోనుటకి నువ్వేం చేయాలి, నువ్వు ఏ స్థితిలో నడిపించబడాలి అని అంటే, నీకున్న ప్రతి అనుభవాలన్నిటినీ విడిచిపెట్టేయాలి. నీ స్థితిని బట్టి నీకు ఎన్నో అనేకమైన అలవాట్లు నీ జీవితంలో నడిపించబడవచ్చు. కానీ ఆ అలవాట్ల నుంచి దేవుడు అయినను నీ మాట చొప్పున, అంటే వీరి యొక్క స్థితిని బట్టి రైత్రంతా మేము ప్రయాసపడ్డామయ్యా, మాకు ఒక చేప కూడా దొరకలేదయ్యా, కానీ నీ మాట చొప్పున మనుషుల జీవితాలలో ఎంతగా ప్రయాసపడినా దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని మనం వృధా చేసుకోవద్దు. వారి యొక్క స్థితులను బట్టి కొన్ని మంది ఆ రాత్రి అంతా వారి కొరకై దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించుకుంటున్నా దేవుడు తగిన సమయంలో మనకిచ్చిన ఒక నియమైన కూటమును మనం ఏర్పరిచి ఉన్నాడు. ఈ నియామకమైన కూటంలో పాల్గొనక మన జీవితాలు నడిపించబడితే ఏ స్థితిలో నడిపించబడతాం? ఈ యోగ్యత ఎవరికి ఇచ్చాడు? ఈ ధన్యత ఎవరికి ఇచ్చాడు? ఇంతగా దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటలను ఆలకిస్తూ, దేవుని యొక్క సన్నిధిలో ఆరాధిస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ, ఏ విధమైన స్థితిలో ఉన్నా మన జీవితాలు ఈ విధంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే ఈ మాటలో ఎంత శక్తి ఉన్నది.
నీవు రేత్రంతా ప్రయాసపడి ఉండొచ్చు, రేత్రంతా నీ జీవితంలో ప్రార్థించి ఉండొచ్చు, కానీ నీతో మాట్లాడుతున్న మాట, ఆయన మాటను నువ్వు అంగీకరించావా? ఆయన మాట ప్రకారం నువ్వు జీవించావా? ఆయన మాటకు నువ్వు విధేయతను చూపించావా? అందుకే కదా సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో అన్నమాట, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, సమస్త ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములోనికి ఒప్పుకొనము. సమస్త ప్రవర్తన అంతటి యందు నీవు ఆయన అధికారానికి సరెండర్ అవ్వాలి. ఎప్పుడైతే నీ జీవితంలో ఆయనకి నువ్వు సరెండర్ అయితే, ఆయన నీ జీవితంలో చేయవలసినవి అన్ని దీవెనలు చేస్తాడు. ఈ యొక్క భక్తులు గారు రాశారు ఒక పాట, నీ మాటకు నే విధేయుడనై గుడి వైపున వల విసరగా విస్తారమైన చేపలు పడ్డాయని భక్తులు గారు ఆనంద్ జయ్ కుమార్ గారు పాడారు ఒక పాట. అంటే మన జీవితాలలో ఆయన మాట చొప్పున మనము చెయ్యగలిగితే విస్తారమైన చేపలు ఏ విధంగా మన పడుతూ ఉన్నాయో, ఒక దీవెనకరమైన స్థితిలో, తన జీవితంలో ఒక ఆశీర్వాదకరమైన స్థితిలో ఆ చేపలు పడ్డాయి కదా. వారు ఎప్పుడు ఆ విధమైన స్థితిలో ఎప్పుడూ చూడలేదంట, అవి అన్ని చేపలను చూడలేదంట. నీ దోణలు నిండిపోయినాయి. అక్కడ అన్న ఆ 2 దోణెలు మునిగినట్లు ఆ యొక్క నింపారంట. వాళ్ళు భయకాంతులు అయిపోయారు. ప్రభువా మమ్మల్ని విడిచిపో, మేము పాపాత్ములమి అని చెప్పే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. కానీ మన అనుభవం ఎలాంటిది? వారు ఏ స్థితిని బట్టి వారు నడిపించబడి ఏ జీవితాన్ని నడిపించబడ్డారో, కానీ దేవుని ఎదుట తమ జీవితాలను దేవుని యొక్క ఎదుట ఒప్పుకుంటున్నారు కదా. అయ్యా మమ్మల్ని విడిచిపోయా, మేము పాపాత్ములని ఆ యొక్క వ్యక్తి చెబుతున్నాడు. వాళ్ళ చేపలు ఆ రాశిని చూడగా వారందరూ అక్కడ ఉన్న వారందరూ విషయమే ముందే పరిస్థితి కనపడుతుంది కదా. కానీ దేవుడు ఆత్మ సంబంధంగా ఆ వ్యక్తులతో మాట్లాడుతున్నాడు కదా. మీరు ఇంతవరకు మీరు చేసిన ఈ పనులు చాలు, మీకు కలిగిన ఈ వృత్తులు చాలు, నేను మీకు ఆత్మ సంబంధమైన ఒక వృత్తిని మీకు అనుగ్రహిస్తున్నాను. దేవుడు మనకిచ్చిన ఈ అవకాశము, దేవుడు మనకిచ్చిన ఈ ధన్యత, దేవుడు మనకిచ్చిన యోగ్యత ఎవరికి ఇవ్వలేదు. ఈ యోగ్యత ఎవరికి ఉందండి? ఎవరికి లేదు. మనం దేవుని సన్నిధిలో ఆరాధించటం కానీ, స్తుతించటం కానీ, దేవుని సన్నిధిలో ప్రార్థించటం కానీ, ఈ యొక్క ఇంతగా ప్రతి అరుణోదయం మనం దేవుని సన్నిధిలో మనం స్తుతించే ధన్యత మనకిచ్చాడు కదా. రేత్రంతా ప్రయాసపడి ఉండొచ్చు, కానీ దేవుడు మనతో ప్రతి అరుణోదయమున మనతో మాట్లాడుతున్నాడు కదా. ఈ మాటకు విధేయులమై మనం మార్చబడితే మనకు రావాల్సిన విస్తారమైన దీవెనలు రావా? విస్తారమైన దీవెనల చేత మనల్ని నింపడా? ఈ విస్తారమైన మన జీవితాల్లో కావలసిన ప్రతి అవసరతలను తీర్చడా? దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి నీ జీవితంలో ఏ స్థితిలో నడిపించబడుతున్నావో, నువ్వు ఏ పరిస్థితుల్లో నువ్వు నడిపించబడుతున్నా, దేవునికి నువ్వు సరెండర్ అయితే దేవుడు నీకు చేయవలసినవన్నీ అక్కడ అంటున్నమాట కదా, నీవు ఆయన అధికారానికి ఒప్పుకో, అప్పుడు నీ త్రోవలన్నీ సరళం చేయగలుగుతాను అంటున్నాడు కదా. నీ త్రోవలన్నీ సరళం చేయబడతాయి అంటున్నాడు కదా. ఈ దినం మనతో మాట్లాడుతున్న మాట ప్రకారం మన జీవితాల్లో మనకు కలిగిన త్రోవలన్నీ సరళం చేయబడాలంటే మనము దేవుని ఎదుట మన యొక్క స్థితిని బట్టి దేవునికి విధేయులుగా మార్చబడి ఆ సరెండర్ అయ్యి, అయ్యా నీ మాట చొప్పున నేను జరిగించునయ్యా, నీ మాట చొప్పున నా స్థితిని బట్టి నేను నడిపించబడతాను. దావీదు గారు అంటాడు కదా, నా హృదయ ధ్యానములు నీకు అంగీకారములు అంటున్నాడు కదా. నా హృదయంలో నీకున్న నీ యొక్క జ్ఞానమును బట్టి నీ సన్నిధిలో అంగీకారంగా మార్చబడినట్లుగా అని దేవుని సన్నిధిలో ఆ యొక్క వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు కదా. ఈ మాటల్లో చాలా వరకు తన జీవితంలో ఎంతగా అంటున్నాడు, నీ వాక్యం ఎల్లడగుచుండగా నా జీవితంలో వెలుగు కలుగుతుందయ్యా, నీ వాక్యములో నాకు నా శక్తిని బట్టి నేను నీ సన్నిధిలో పెట్టిన మొరలను బట్టి నాకు శ్రమలో నుంచి విడిపించగలిగిన నీ మాటనయ్యా అంటున్నాడు. ఇంకా మాటలు అంటాడు కదా, యవనస్తులు తమ జీవితాలలో నీ వాక్యమును బట్టే కదా శుద్ధి చేసుకుంటారు, నీ వాక్యమును బట్టే కదా వారి జీవితాల్లో ఉన్న ప్రవర్తనను సరి చేసుకుంటారు అంటున్నాడు కదా. ఈ వాక్యమే మన జీవితాల్లో దేవుని మాటగా మార్చబడింది. అందుకే అంటున్నమాట, మనుషులు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట మనిషిని బ్రతికిస్తుంది. ఈ బ్రతుకు మన జీవితంలో ఉంది కదా.
బ్రతుకుచ్చిన దేవుడు నీతో అనేకమైన సంకల్పం నీ ద్వారా అనేకమైన ఉద్దేశాలు నెరవేర్చాలి. ఈ ఉద్దేశాలు నెరవేర్చాలంటే నీవు ముందు ఆయన మాట చొప్పున నీవు వల వేస్తే విస్తారమైన చెంపల చేత ఆశీర్వాదాలతో నింపబడి అనేక మందికి నీవు ఆశీర్వాదకరమైన స్థితిలోనికి నడిపించుదువు గాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ మహోన్నతురానికి స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత ఇదను నీ సన్నిధిలో మాట్లాడిన మాట బట్టి నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా, రేతులంతా మేము ప్రయాసపడ్డాం, రేతులంతా మా జీవితాల్లో ఎంతో కష్టపడి ఉన్నాం. కానీ నా తండ్రి, నీ మాటలో మా జీవితాలు ఉన్నాయని మాకు మాట్లాడిన బట్టి నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా నా తండ్రి, ఈ యొక్క సీమోను ఏ విధంగా రేతంతా మేము ప్రయాసపడ్డాము, కానీ అయ్యా ఒక్క చేప కూడా రాలేదు. కానీ నీ మాట చొప్పున నీకు విధేయులుగా మార్చబడుతున్నాను, నీ మాట చొప్పున నేను వల వేస్తానయ్యా అని చెప్పి ఆ వ్యక్తి ఏ విధంగా విస్తారమైన చేపలు పడతారు, ఈ విధమైన స్థితిలో నడిపించబడ్డారు. అలాగే మా జీవితాల్లో కూడా ఈ విస్తారమైన దీవెనల చేత నింపబడి అనేక మందికి మేము ఆశీర్వదకరంగా ఉన్నట్లుగా మీ కృప చూపించి మీ సన్నిధిలో సహాయం చేయండి. మీరే బలపరచండి. నీ వాక్కుల ద్వారా మా జీవితాలు సరి చేసుకుంటూ సమస్త ప్రవర్తన అంతటి అందు నీ అధికారానికి ఒప్పుకుంటే అప్పుడు అన్ని త్రవలన్నీ సరాలు చేపడతాయి. మా ద్వారా మీరు ఏమి ఉద్దేశించారో ఈ ప్రతి అరుణోదయమును మాతో మాట్లాడుతున్న మాటకు మేము ఇదేలుగా చేయబడినట్లుగా మీ కృప చూపించి మీ సన్నిధిలో సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.